అయితే ఇంకొకటి అండి, మనకి రెగ్యులర్ ఆర్టిస్టులు ఫైట్లు వేరు, బట్ దీంట్లో ఉన్న క్యాన్వాస్ చూస్తే ఆర్టిస్టులు నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్లు, ఆది పినిశెట్టి గారు ఉన్నారు, ఓకే, సీట్ లో ఉన్నాడు ఆయన, అదొకే. మిగతా క్యారెక్టర్లు నెగిటివ్ షేడ్ ఉన్న విలన్ క్యారెక్టర్స్ ఒకటి కాదు కనిపిస్తుంది టీజర్ లో. డైరెక్టర్ గారు ఐడి చేశాడు, మేము ఓపెన్ చేయకూడదు కానీ ఇంకా 5-6 ఉన్నారు మంచి విలన్స్. నేను అనేది డైరెక్టర్ గారు అంటేనే విలన్స్ ఎక్కువ ఉంటారు ఆయన, మీకు తెలుసు కదా. విలన్స్ ఎప్పుడు కూడా అంటున్నాను, నెగిటివ్ ఫోర్స్ ఎక్కువ ఉంటేనే హీరో ఎలివేషన్ అవుతుంది, హైలైట్ అవుతుంది. మీ వర్కింగ్ స్టైల్ తెలిసిన మన ఆర్టిస్టులు కాకుండా కొత్త వాళ్ళు దీంట్లో ఉన్నట్టున్నారు కదా, మీతో ఇప్పటి వరకు వర్క్ చేయని విలన్స్ కానీ ఉన్నారు కదా, వాళ్ళతో ఎక్స్పీరియన్స్ ఏంటి? మీ దెబ్బకి వాళ్ళు భయపడ్డారా? రూపులు కట్టాం, తీసాం. ఇది ఒక మెయిన్ విలన్ వేరే కంట్రీ నుంచి వాళ్ళని పిలిపించడం జరిగింది అనమాట. ఫాదర్ సన్ లాగా ఉంటారు వాళ్ళు, ఒక డ్రైవర్స్ లాగా. అతనితోటి క్లైమాక్స్ ఫైట్ మేము డిజైన్ చేసాం, చాలా అద్భుతంగా. అతను కూడా మార్షల్ ఆర్ట్ తెలిసిన మనిషి అనమాట, తెలిసిన మనిషి. అందుకని చాలా ఈజీగా వర్క్ చేసాం. డైరెక్టర్ ముందన్నీ హోంవర్క్ చేసి ఆర్టిస్ట్. ఇంకోటి ఏంటంటే అసలు బాబు ఈ గెటప్ ఇదంతా చూసిన తర్వాత ఎదురు ఎంతమంది విలన్స్ ఉండగానే, ఎంత గొప్ప మనిషి ఉండగానే అంటారు అది అసలు చూసిలాగా ఒక క్యారెక్టర్, బెస్ట్ క్యారెక్టర్ కబీర్ సింగ్ కూడా మీరు టీజర్ లో కూడా చూశారు. అవును, కబీర్ సింగ్ కూడా మంచి క్యారెక్టర్ చేశాడు ఈ సినిమాలో, గుడ్ క్యారెక్టర్ చేశాడు. ఓకే, వెరీ గుడ్. మీకు ఒకటే ఈ సినిమా. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఆ పాప కూడా ఒక మంచి క్యారెక్టర్ చేసింది. అదే ఆ పాప మన జై బజరంగ బాయ్ సినిమాలో చిన్న పాప, థాట్ మట్టి గుడ్ థాట్. ఆ అమ్మాయిని చూస్తే నిజంగా దైవ స్వరూపంలాగా ఉంటుంది. బజరంగ్ బాయ్లో సినిమా అంత సూపర్ అవ్వడం అవ్వటానికి కారణం సల్మాన్ ఖాన్ సినిమాలో ఆ అమ్మాయి క్లైమాక్స్ లో అట్లాంటిది ఆ అమ్మాయి క్యారెక్టర్ దీంట్లో ముఖ్య పాత్ర పోషించింది అనమాట. హీరోయిన్ ఆ అమ్మాయి కూడా క్యారెక్టరేషన్ సపోర్టింగ్ క్యారెక్టర్ చేసింది అనమాట. ఆ అమ్మాయి తోడు ఫైట్, హీరోయిన్ తోడు ఫైట్ చేయడం జరిగింది. రకరకాల కోణాలు ఉంటాయి, మేము రివీల్ చేయట్లేదు, లేదంటే డైరెక్ట్ గా పిలిచి రామలక్ష్మణ్ అన్ని మీరు చెప్పేది ఎట్లా అని మమ్మల్ని తిడతారు. అందుకని సారీ క్షమించండి, డైరెక్ట్ గారు క్షమించండి. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. అంటే ఈ సినిమా ఒక టెంపోలో వెళ్తుంది. ఈ సినిమాలో మాక్సిమం ఒకటి తప్ప మిగతా అన్ని మీరే చేశారు. ట్రావెలింగ్ ఎక్కువ ఉంది, కథలు బాగా చాలా కూర్చున్నాం. కథలో డిస్కషన్ బట్టి ఎక్కువ రోజులు కూర్చున్నాం. ట్రావెలింగ్ ఎక్కువ ఉంది, ఆన్ అండ్ ఆఫ్. ఇది చేస్తున్నప్పుడు వేరే సినిమాలు చేసిన సందర్భం జరిగిందా? ఇది ఈ మూడ్ లో కంటిన్యూ అవుతుంది. ఈ సినిమాకి ఎక్కువ ఫోకస్ చేసి చిన్న సినిమాలు కూడా వదిలేము, చిన్న సినిమా కూడా పోయి. కాంతారా మేము ఒకే ఫైట్ చేసాము. అవును, ఈ సినిమా కారణంలో కొన్ని ఫైట్లు చేయాల్సి ఉంటే ఆయన ఆగేసి, కానీ దీనికి డైరెక్టర్ గారు మాకు చెప్పుకొని పాదం తెచ్చాము. అవునా? ఓకే ఓకే. దానివల్ల కాంతారా ఒకటే చేశారు మీరు? ఒక ఫైట్ చేసారు, ఫుల్ ఫైట్లు మాకు చెప్పారు, చేయలేకపోయాం. పాదం తెచ్చాము. ఎందుకంటే అక్కడ వన్ కూడా కొన్ని డేట్ల వల్ల కొన్ని మిస్ వచ్చింది. అప్పట్లో జరగకూడదని అట్లా జరగకూడదని ఫోకస్ చేసాం. డైరెక్టర్ గారు కూడా అలాంటి ఫస్ట్ మెంటర్ అవుతున్నట్టు మేము అన్ని చేస్తాం డైరెక్టర్ గారిని అని ఫస్టే మేము ఇచ్చి దానికి మనసు పూర్తి ఫోకస్ చేసి అక్కడ అలా ఉన్న మిస్టేక్ ఇప్పుడు జరగకూడదు అని చెప్పి ఆయన పక్కనే ఉండి అందరూ కలిసి కట్టుగా ఈ సినిమాలో వర్క్ చేయడం జరిగింది. ఓ వెరీ గుడ్ అండి, మామూలు విషయం కాదు. అయితే పెద్ద సినిమాలు వస్తే, చిన్న సినిమాలు ఇంతలో అన్నారు కొన్ని సినిమాలు వదులుకున్నాం అని చెప్పి, బట్ 2-3 పెద్ద సినిమాలు వస్తే చూజ్ చేసుకోవటం ఎక్కువ ఇబ్బంది కదా. ఇదే టైంలో ఒక లైక్ ఏదైనా ఉందనుకోండి, ఇప్పుడు పెద్దలు చేసినట్టున్నారు కదా, పెద్ద చేశారు, లైక్ క్లాషెస్ ఇట్లా. ఇప్పుడు రామ్ చరణ్ గారితో చేయాలి, ఇప్పుడు బాలకృష్ణ గారితో, బోయపాటి గారితో మీకు మంచి అనుబంధం. ఇట్లాంటి క్లాసులు వచ్చినప్పుడు కొంచెం రిక్వెస్ట్ చేసుకొని డైరెక్ట్ గానే ఇలాంటి అవకాశం వచ్చిందని చెప్పుకున్నాం అనుకో, వాళ్ళు మంచి మనసుగల్లా మనుషులుగా మహారాజులు కాబట్టి కొంచెం 2 డేట్. ఇది ఫుల్ యాక్షన్ ప్యాకేజ్ సినిమా ఇది. అవును, అఖండ తాండవం అంటే దానికి ఇంపార్టెంట్ ఇచ్చాం అన్నమాట, వేరే లేదు. ఓకే, ఓ సూపర్ అండి. ఓకే, ఫైనల్గా అఖండ తాండవం గురించి చెప్పమంటే ఏం చెప్తారు? మీరు థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పాలి? థ్యాంక్స్ ఫస్ట్ ముగ్గురికి చెప్పాలి. ఫస్ట్ థ్యాంక్స్ డైరెక్టర్ బోయపాటి గారు, 2ది థ్యాంక్స్ బాలయ్య బాబు గారు, 3ది గాడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆయన శక్తి 3 త్రిశూలం, 3 శక్తులే ఈ సినిమా అనేది మేము ఫీల్ అవుతున్నాం అన్నమాట. ఓకే, ఎందుకంటే అలాంటి అద్భుతమైన క్యారెక్టరేషన్ ఆయన ఇవ్వటం, కథ అలాంటి అద్భుతమైన బాబు పోషించడం, దానిలో మేము పర్ఫార్మెన్స్ చేయడం, అందరికీ మన శక్తి కూడి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం షూటింగ్ ఫినిష్ అయ్యి
మనందరూ రాటున్నాం అంటే ఎలాంటి పాపం విడుదూరు లేకుండా అంటే దానికి అంతా భగవంతుడి కరుణే ఫస్ట్ కదా. ఆయన భగవంతుడి కరుణ. కరుణ ఉందనేది ఈ సినిమా మనస్ఫూర్తి మేము థ్యాంక్ చెప్పి సినిమా అన్ని ప్రాంతాల భారతదేశం మొత్తం బద్రిల్లా పగలగొట్టి ప్రొడ్యూసర్ బాగా డబ్బులు రావాలని, ఎందుకంటే వాళ్ళు చాలా మంచి మనుషులు, చాలా మెత్తగా వాళ్ళు చూస్తుంటే ప్రొడ్యూసర్ అని మేము అహంకారం చాలా ఫ్రెండ్షిప్గా ఉంటారనమాట. అలాంటి మంచి మనుషులకి ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి ఇంకా ఇలాంటి ఎన్నో సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటాం, ఆ దేవుని కోరుకుంటాం. వెల్కమ్ అండి, ఆల్ ది బెస్ట్ అండి. మీ బాబు కూడా కొన్ని షార్ట్ ఇందాక చెప్పారు, ఎస్ ఫ్యూచర్లో మీ అంతటి వాళ్ళు కావాలి మీ బాబు అని కూడా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్.